హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఆదిమ సంఘకాలంలో జరిగినటువంటి ఒక సందర్భం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి నిర్ణయకాలమందు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత 50వ రోజున అనగా పెంతెకోస్తు దినమందు పేతురు బోధించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాల్లో ఆ రోజున 120 మందిగా ఉన్నటువంటి ఆ గుంపు అందులోనికి 3,000 మంది బాప్తిజం పొంది చేర్చబడ్డట్లుగా మనం చదువుతాం. అది మొదటి సంఘపు చరిత్ర. ఆది సంఘం, ద ఫస్ట్ చర్చ్. 3,000 మంది ఒక్క ప్రసంగానికే బాప్తిజం పొందారు. ఆ తర్వాత పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుణ్ణి పేతురు గారు, యోహాను గారు స్వస్థపరిచినప్పుడు అక్కడ పేతురు గారు చేసిన బోధన బట్టి మరలా అక్కడ 5,000 మంది పురుషులు దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని వెంబడించారు. దేవుని స్తోత్రం. ఇలా రోజు సంఘంలో ప్రజలు చేర్చబడ్డారు, దేవుని మందిరానికి వచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. అంటే మందిరం అంటూ ఆ రోజుల్లో ఏమీ లేవు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడుకునేవాళ్ళు. అంటే ఇల్లే మందిరాలుగా మార్చబడ్డాయి. ఫిజికల్ అపియరెన్స్, ఫిజికల్ స్ట్రక్చర్, అంటే భౌతికమైనటువంటి ఒక ఆకారం అనేవి అంటూ ఏం ప్రత్యేకంగా లేవు. కానీ మరి రక్షణ పొందిన బిడ్డలు వారు ఎంతో బలంగా దేవుని వెంబడించడం ప్రారంభించారు. బైబిల్లో ఆదిమ సంఘకాలంలో చాలా గొప్ప ఉద్యమం వచ్చినట్లుగా మనం చూస్తాం. రోజు కూడుకునే వాళ్ళంట. ఎప్పుడెప్పుడు రోజు కూడికలే కదా. అదొక అద్భుతం. ఎవరికి విసుగుదల లేదు, వచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు కూడుకుంటున్నారు. వరుసనే 1 రోజులు కోటలు పెట్టారనుకోండి, ఫస్ట్ 2 రోజులు బాగానే హుషారుగా ఉంటాం మనం. ఇక 3వ రోజు నుంచి మూలుగుళ్ళు వినపడతాయి. ఏంటి 40 రోజులు ఉపవాస కోటలు జరుగుతున్నాయి చాలా సంఘాల్లో. ఆ దినాల్లో ప్రతిరోజు కూడుకున్నారు. ఆ దినాల్లో భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది సంఘం పట్ల. యేసు ప్రభు వారు సజీవుడిగా ఉన్న దినాల్లో కూడా వ్యతిరేకత ఉంది, అందుకే ఆయన చంపేశారు. ఆ తర్వాత ఆయన వెంబడిస్తున్న ప్రజలను కూడా చంపడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా భయంకరం. మీరు సృష్టి ప్రారంభం నుండి కనుక చూస్తే ఎవరైతే నిజరక్షకుడైన దేవుని వెంబడిస్తున్నారో వారందరికీ ప్రారంభం నుండి శ్రమలు ఉన్నాయి. ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, కానీ బైబిల్ని తగలబెట్టినట్టుగా ఇంకా ఏ మత గ్రంథాన్ని తగలబెట్టల. బైబిల్ని చింపినట్లుగా ఇంకా ఏ మత గ్రంథాన్ని చంపల. క్రైస్తవులను చంపినట్టుగా
ఇంకా మరి ఏ మతస్థుల్ని చంపలేదు. క్రైస్తవుల్ని హింసించినట్టుగా మరి ఏ మతస్థుల్ని హింసించలేదు. స్టిల్ నౌ, ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా అదే జరుగుతుంది. గొప్ప సంగతి ఏంటో తెలుసా? క్రీస్తు సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన నిజరక్షకుడై ఉన్నాడు, ఆయన బోధలు సత్యం. కాబట్టి ఎంత వ్యతిరేకత వచ్చినా ఎప్పటికీ అది నిలబడే ఉంది. దేవునికి స్తోత్రం. సత్యమేవ జయితే అంటారుగా మన వాళ్ళు. నిజమే గెలుస్తుందని. ఎన్నో విధానాలు వచ్చినప్పటికీ అవన్నీ అర్ధంతరంగా ముగిసిపోయినాయి చాలా విధానాలు. కానీ క్రైస్తవ్యం అనేది ముగిసిపోయేటట్లుగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా జరగలేదు. అవి వారి ప్రయత్నాలు సఫలమవలేదు. దానికి కారణం క్రీస్తు సజీవుడు. హల్లెలూయా. క్రీస్తు బోధలు సత్యం. కల్పన కథలు, కళ్ళబొల్లి మాటలు, ఊరికే మనుషుల్ని పోగేసుకునే మాటలు కాదవి. ఈ మధ్యన ఒక ఆయన అంటున్నాడు, అసలు భారతదేశంలో ఒక చర్చి కూడా లేకుండా చేస్తా అని. ఇట్లాంటి వాళ్ళందరూ బోలంతమంది వచ్చారు, వెళ్ళిపోయారు. యూదుల రక్తం ఈ భూమిని తడిపినంతగా మరి ఏ జాతి రక్తం తడపలేదంట. హిట్లర్ అంతగా చంపేశాడు, ఊచకోత కోసేశాడు లక్షల మంది ప్రజల్ని. ఇందిరాగాంధీ స్టేట్మెంట్ ఇచ్చిందంటే భయంకరంగా హింసించాడు హిట్లర్, అసలు క్రైస్తవ్యం అనేది లేకుండా చేయాలని. నాజీ పార్టీ అనే దాన్ని స్థాపించి జర్మనీ నియంత. అద్భుతం ఏంటో తెలుసా? ఆయన ఇంట్లోనే ఇప్పుడు బైబిల్స్ ప్రింట్ చేస్తున్నారు. అది యేసయ్యకున్న గొప్పతనం. స్తోత్రం. అది బైబిల్లో ఉన్నటువంటి శక్తి. ఉట్టిది కాదు, ఇది ఉట్టిదైతే మనం కూడా ఆలోచించాలి, ఇది గట్టిది. స్తోత్రం. హల్లెలూయా. స్టెఫను చంపేశారు, సౌలే అందుకు సాక్షి. స్టెఫన్ చంపడంతో ఆగిపోలేదు. ఎంతమందిని చంపితే ఆగుద్ది ఈ తపన కదా? ఆయన అంటున్నాడు, పెద్ద మనిషి పాపం అసలు అంటే భయపడిపోతున్నాడు అంట. ఏంటంటే భయం, చచ్చిపోయే లోపంట భారతదేశంలో ఎక్కడన్నా చర్చి మిగిలిపోద్దేమన్నదంట. అంత భయం ఎందుకు? నిన్నే లేకుండా చేస్తాడు దేవుడు. దేవుడితో ఆటలాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని ప్రజలతో ఆటలాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఒక్కసారి ప్రభువుని నమ్మితే, ఒక్కసారి ప్రభువుని కనుక రుచి చూస్తే, నిజంగా ప్రభువుని అర్థం చేసుకున్న వాళ్ళు, గ్రహించిన వాళ్ళు విడిచిపెట్టిన దాఖలాలు లేవు. సాధు సుందర్ సింగ్ ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడు, సిక్కు మతస్థుడు. అక్కడ క్రొత్త నిబంధన గ్రంథం ప్రిన్సిపల్ గారు ఇస్తే ఆమె ముందే తగలబెట్టేసి అంట, ముక్కలు ముక్కలుగా చించి. కానీ కాలగమనంలో యేసు ప్రభుని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎన్నో హింసలు వచ్చినాయి, భయంకరమైన హింసలు పొందాడు. కానీ ఎన్నడూ యేసు ప్రభుని విడిచిపెట్టినట్లుగా మనం చూడు. అపోస్టల్ ఆఫ్ బ్లీడింగ్ ఫీట్ అంటారు, రక్తముతో తడిసిన పాదాలు కలిగిన అపోస్తలుడు. సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర చదవండి, మీరు చాలా ప్రభావితం అవుతారు. సరే, ఇక్కడ ఆదిమ సంఘంలో హింస చెలరేగింది. బైబిల్లో రాయబడింది, సంఘమునకు గొప్ప హింస కలిగింది అన్నాడు మొదటి వచనంలో. సంఘమునకు గొప్ప హింస కలిగినందున. చూసారా? హింస లేవా చెప్పండి. తిమోతికి పత్రికలో పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస, వారందరూ అనుందా? కొద్దిమంది పొందుతారు హింస, కొద్దిమంది సుఖం పొందుతారనుందా?
క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ. సద్భక్తి ఉంది, ఊరికే పై పని చేసుకునే భక్తి ఉంది, నిజంగా చేసే భక్తి ఉంది. ఊరికే వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ లోకస్తులతో చక్కగా లోకస్తుల్లాగానే బ్రతికేస్తాం. ఇక్కడేమో భక్తుల్లాగా ఉంటాం, అక్కడేమో లోకస్తుల్లాగా ఉంటాం. అన్ని రకాలుగా వస్త్రధారణ ఏంటి, వేషధారణ ఏంటి, మాట తీరేంటి, అన్నీ బయట మామూలుగానే ఉంటాయి. ఇక్కడికి వచ్చి మాత్రం భక్తి చేస్తాం. అది సద్భక్తి కాదు, అది పై భక్తి. కానీ సద్భక్తి చేయాలనుకునేవాడు ఖచ్చితంగా హింస పొందుతాడు. ఆ దినాల్లో సంఘం చాలా ఇక బ్రతికితే ప్రభు కొరకు చచ్చిపోతే ఈరోజు చచ్చిపోతుందండి, నాకు పెద్ద కంగారేం పడవసలే అన్నట్టుగా ప్రాణం పోవడాకైనా ఇష్టపడ్డారు. కానీ ప్రభువుని విడిచిపెట్టలా, కలిపి చెరిపేడు అనుభవాలు ఏమీ లేవు, నామకార్థ విధానాలు లేవు, పై భక్తి లేదు. ఒకరిని బట్టి ఒకరు మండుతున్నారు, ఒకరిని బట్టి ఒకరు రేగుతున్నారు, ఒకరిని బట్టి ఒకరు ఆసక్తిలో ఇంకా ఇంకా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మన భక్తిని తేల్చేది పరీక్ష. మన భక్తి ఎంతవరకు ఉందనేది తేల్చేది హింస. మనకు వచ్చిన శ్రమలను బట్టి మనం తేలిపోతామా నిలబడతామా తెలిసిపోద్ది. సుఖంగా ఉన్నప్పుడేమో అందరూ భక్తి చేస్తారు, అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు అందరూ బాగానే స్తోత్రం హల్లెలూయా అంటారు. హింస వచ్చినప్పుడు అసలు రంగు బయటపడద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పావురాల్లో తిరగాలనుకుంటే ఒక కాకి, కానీ వాటి కలర్ తేడా, దీని కలరు తేడా, కాబట్టి తిరగనివ్వట్లేదంట, రానివ్వట్లేదంట. అందుకని ఒకరోజు సున్నం కుండలో మునిగిందంట. మునిగి తీరంగా వచ్చింది, తెల్లగా అయిపోయింది. అందుకని మెల్లగా ఎగిరి ఆ గుంపులో చేరిందంట. ఏ గుంపులో? పావురాల గుంపులో. రోజు వాడితో కలిసి ఎగురుతుంది, గింజల దగ్గర వాళ్తుంది, గింజలు తింటుంది. మొత్తానికి నా కళ నెరవేరింది అనుకుందంట. ఒకరోజు చచ్చింది కనబడిందంట భూమి మీద. చచ్చిన జంతు కళేబరం కనబడిందంట. కనబడటమే కావు 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 అంటే ఎగురుకుంటా వచ్చేసిందంట. అసలు రంగు ఎప్పుడు బయటపడద్ది? ఎప్పుడోకప్పుడు బయటపడద్దు. మీరు ప్రభువులో ఉన్నారా, ప్రభువుని విడిచిపెట్టారా, నిజంగా ప్రభువుని వెంబడిస్తున్నారా, లేకపోతే ఊరికే వాళ్ళని చూసి వీళ్ళని చూసి పులుముకుంటున్నారా భక్తి అనేది తేల్చేది హింస. శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెలే. సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెలే. శోధనా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో హింసలు లేవనుకోకండి. కొద్దిమంది అనుకున్నారు అసలు మీటింగ్లో కూర్చోవడం హింస లేకుందండి. అసలు ఏంటో దోమలు, అసలు హింస నాయన. ఇది హింస కాదు ఎవరిని, ఇది హింస ఏంటి? అసలైన హింసలు చాలా ఉన్నాయి. ఎన్నో హింసలు ఉన్నాయి. బంధువులు హింసిస్తారు, స్నేహితులు హింసిస్తారు, నా అనుకున్న వారు ఎగతాళి చేస్తారు. రకరకాలైన అనుభవాలు ఉన్నాయి. హింస వచ్చింది సంఘానికి. దేవునికి స్తోత్రం. మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ సంఘానికి హింసలు కొత్త ఏమీ కాదు, కొత్త ఏమీ కాదు. బైబిల్లో రాయబడింది, ఈ హింస కంటే అపోస్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయారంట. చెదిరిపోవడం అంటే ఏంటి? ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోయారు.
స్టెఫన్తో వదిలిపెట్టల వెళ్ళవు, దొరికినట్టు చంపాలని చూశారు. ఇంటింటికి తిరుగుతున్నారంట. సౌలు అయితే ఇదే పని మీద ఉన్నాడు. బైబిల్లో ఆ పదం భలేగా ఉంటుంది. భక్తి గల మనుషులు స్టెఫన్ను సమాధి చేశారంట. ఏ మనుషులు అంటే మిగతా వాళ్ళు భక్తి లేని మనుషులు కూడా సంఘాల్లో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. భక్తి ఉండదు ఏమి, ఊరకే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటారు. ఊరిని నిజంగానే ఎంత భక్తి ఉందో అనుకుంటాం మనం. గంభీరంగా మాట్లాడతారు. భక్తి ఇవి అపాయకరమైన దినాలు. శక్తిని ఆశ్రయించని భక్తి చేయకండి. దేవుని స్తోత్రం. భక్తి కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? సమాధి కార్యక్రమంలో ఉంటారు కదా. భక్తి మనుషులు ఏం చేశారంటే అక్కడ స్టెఫన్ను ఇంట్లో పడుకుని ప్రార్థన చేయట్లా, ప్రభువా స్టెఫన్ వెళ్ళిపోయాడు ఆయన. ప్రార్థన చేసే టైం ఉంది, సమాధి చేసే టైం కూడా. చేసే టైంలో చెప్పండి, ఏది చేసే టైంలో అది చెయ్యాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి గల మనుషులు సమాధి చేశారు. సౌలేమో ఇంటింటికి వెళ్ళి పురుషులని స్త్రీలను ఈడ్చుకుపోతున్నాడు, చెరసాల్లో వేస్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడంట. కాబట్టి అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారు. ఒక్కొక్కళ్ళు ఒక ఊరు పోయారు. బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో గుప్పెట్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అద్భుతమైన మాట ఏంటంటే, నేను బుధవారం దీని గురించి ఆల్రెడీ మనం ధ్యానం చేశాం. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హింస కలిగింది. ఆ హింస కూడా ఎవరిని బట్టి కలిగింది? యేసయ్యని వెంబడించడాన్ని బట్టి కలిగింది. యేసు ప్రభు నామాన్ని బట్టి. చెప్పండి, అర్థమవుతుంది? మిమ్మల్ని లోకంలో తిరగనివ్వండి, మీ జోలికి ఎవడు రాడు. ఒకవేళ ఎవరన్నా వచ్చినా కూడా ఆడిని తిడతాడు, ఆడి జోలికి వెళ్ళేది ఎందుకు నువ్వా అంటాడు. ఇష్టానుసారంగా బ్రతికితే విచ్చలవిడిగా బ్రతకండి. మాయ్ వద్దున్న దాని జోలికి వెళ్ళివండి నువ్వా, దానికి వెళ్ళివండి నువ్వా, వద్దున్నా నీకు అని మనకి చెవాట్లాడతారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? లోకంలో ఉన్న విధానం వేరు, కానీ ఒక్కసారి రక్షించబడిన తర్వాత చెప్పండి, మనం సంఘంగా మార్చబడ్డాం, దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. హల్లెలూయా. మనలను బట్టి క్రీస్తు అవమానపరచబడతాడు, లేక మహింపరచబడతాడు, ఏదో ఒకటి జరుగుద్ది. మనల్ని బట్టి దేవుని నామం మహింపరచబడచ్చు, లేకపోతే మనల్ని బట్టి దేవుని నామం దూషణ పాలవచ్చు. అర్థమవుతుందా? మన చోటుకి వెళ్తే జెన్నై చెప్తుందంట ఒక స్త్రీ, అమ్మా మా ఆయన నాతో కలిసి ఉండలేదు, ఇంకొక ఆమెతో తిరుగుతున్నాడు, ఆమె ఏమో పలానా చర్చికి వెళ్ళి ఆమె అని చెప్తున్నాడు. సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. అయితే పాపాన్ని విడిచిపెట్టు, లేకపోతే ప్రభువుని విడిచిపెట్టి ఇంక ఇష్టానుసారంగా బ్రతుకు. సమరయ స్త్రీ కొండని విడిచిపెట్టింది, ప్రభువుని వెంబడించడం ప్రారంభించింది. పాపాత్మురాలైన స్త్రీ పాపాన్ని విడిచి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని పశ్చాత్తాపడింది. బైబిల్ గ్రంథంలో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రభు దగ్గరికి వచ్చి గత కాలపు కీడంతా వదిలిపెట్టేశారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ తెచ్చేట్లుగా మనం బ్రతకాలి. స్తోత్రం కలుగును గాక. మనం ప్రభువును చూపించాలి. ప్రభు ఎంత పరిశుద్ధుడో ప్రజలకు అర్థం అవ్వాలంటే మన పరిశుద్ధతను బట్టి అర్థమైపోద్ది. ఓహో ఎంత నీతిగా ఉంటాడనమాట, వీళ్ళు ఎంత నీతిగా ఉన్నారంటే వాళ్ళ దేవుడు ఎంత నీతిమంతుడో, వీళ్ళు ఎంత రోతగా ఉన్నారంటే చెప్పరేంటి
ఏంటి వార్నింగ్? అనుకోనివ్వద్దు. దేవుడు దుఃఖపడే పని చేయటానికి సాహసం చేయకండి. సాతాను సంబరాలు చేసుకొనివ్వకండి మీ జీవితాన్ని బట్టి. చాలామంది జీవితాలను బట్టి సాతాను సంబరాలు చేసుకున్నాడు. చూసావా నేనే గెలిచా, చూసావా ఎట్ట అయిపోయారేలో, శరీరాన్ని ఎరేసాను, కోరికని ఎరేసాను, పాపాన్ని ఎరగా చూపించాను, చిక్కారు నా గాలానికి. కనీసం చిక్కారని కూడా తెలియకుండా వాళ్ళని అల్లాడిస్తున్నాను, వాళ్ళతో ఆటలాడుకుంటున్నాను అని సాతాను సంబరాలు చేసుకొని ఇవ్వకండి మీ జీవితాన్ని బట్టి. దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దుఃఖం కలిగింది, నాకు బాధ కలిగింది ప్రభువా. ఇలాంటి సాక్ష్యాలు వినకుండా సహాయం చేయండి. పరిస్థితులు మార్చయ్యా, మనస్సాక్షిని శుద్ధీకరించు నాయన అని మనసులో ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, అనేక మంది మందిరానికి వస్తారు మనం సరిగ్గా ఉంటే. అనేక మంది ఇంకా ప్రభువుని తెలుసుకుంటారు మనం నీతిగా జీవించడం ప్రారంభిస్తే. ఎవరికి ఆటంకంగా ఉండకండి. ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్పండి, ప్రాణాల మీదకి వచ్చిన ఊరు విడిచిపెట్టి వెళ్ళారు కానీ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెదిరిపోయారంట. చెదిరిపోయి ఏం చేస్తున్నారంట వాళ్ళు? అది ఆ మాట నన్ను బాగా పట్టుకుంది. చెదిరిపోయారు కానీ వాక్యాన్ని పట్టుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. కొద్దిమంది సంఘంలోనే ఉంటారు కానీ వాక్యంలో చెదిరిపోయారు వాళ్ళు. వాక్యం లేదు వాళ్ళకి, ప్రభువు లేడు వాళ్ళకి, నీతి లేదు వాళ్ళకి, భక్తి లేదు వాళ్ళకి. దేవసాయం గారు పాట రాశారు, నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనతో నిలిచి సాగుమా. నియమం లేని వాళ్ళం కాదు మనం, కట్టుబాటు లేని వాళ్ళం కాదు మనం, నిబంధన లేని ప్రజలం కాదు మనం, ఎక్కడ పడితే అక్కడ తిరిగే మనుషులం కాదు మనం. ఏంటి ఈ మనిషి ఎక్కడుందేంటి కదా, ఈ మనిషి ఎక్కడుందేంటి ఉండరే. ప్రియులరా, మోయాబీయురాలు రూతు కానీ ఎంతో నియమంగా జీవించింది. రూతును బట్టి అసలు ఆ వచనం ఉంది కదా, 10 తరములుగా. ఆ పాటలో మోయాబు శాపం, మోయాబీయులు హెబ్రీలతో లేకపోతే ఇశ్రాయేలీలతో కలవకూడదు. 10 తరాలైన తర్వాత ఎప్పుడన్నా కలవాలేమో. 10 తరాలకు కూడా వెంటాడే శాపాన్ని చెప్పండి నియమం కలిగిన రూతుని బట్టి దేవుడు కొట్టేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ముందు తరాల్లో ఎవరున్నారు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు? రూతు అమ్మకి తెలుసా? రూతు నాన్నకి తెలుసా? రూతు అమ్మమ్మకి తెలుసా? అందరూ మోయాబీయులే, శపించబడిన అనుభవాల్లో పెరిగిన వాళ్ళే. కానీ ఈ రూతు ఉందే నియమం కలిగిన బిడ్డ. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడికి వెళ్ళినా నియమం తప్పకండి. కాజలో ఉంటేనో ఇంకో చోట ఉంటేనో కాదు, మీరు ఎక్కడన్నా ఉండండి. అది ఉద్యోగ విషయంలోనే కావచ్చు, వ్యాపార విషయంలోనే కావచ్చు, మీ జీవనోపాధి విషయమే కావచ్చు, కానీ నియమము కలిగి జీవించాలి. చెదిరిపోయారు వీళ్ళు కానీ కూడా వాక్యాన్ని తీసుకెళ్లారు. గుండెల నిండా ప్రభువుని నింపుకొని వెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భయంతోనే వెళ్ళారు, హింసను తట్టుకోలేక వెళ్ళారు. ఇక చచ్చిపోతామేమో, మన మీదకి నెక్స్ట్ మన ప్రాణమే తీసేస్తాడేమో అనుకుంటా వెళ్ళారు. కానీ ప్రభువుని విడిచిపెట్టలే వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రభువుని విడిచిపెట్టి తిరుగుతున్నాం ఈ దినాల్లో. లేడు, ప్రభువు లేడు. ఉన్నాడు అనుకుంటున్నాం మనం. ఉంటే సువార్త ప్రకటిస్తాం, ఉంటే వాక్యాన్ని ప్రకటిస్తాం, ఉంటే మన ప్రతి అడుగులో ప్రభు ఉంటాడు, మన ప్రతి మాటలో ప్రభు ఉంటాడు, మన ప్రతి నిర్ణయంలో ప్రభువుకు మహిమ తెచ్చే నిర్ణయాలు ఉంటాయి. హల్లెలూయా,
మిమ్మల్ని బట్టి పట్టణాలకు సంతోషం కలుగుతుంది, మిమ్మల్ని బట్టి కాలనీలకు సంతోషం కలుగుతుంది, మిమ్మల్ని బట్టి గ్రామాలకు, మీ సంతానానికి, మీ తరతరాలకు సంతోషం కలుగుతుంది. ప్రభువుని పట్టుకున్నారా? లేక ఏదో ఒక మాట చెప్పి ప్రభువుని పక్కన పెట్టేశారా? ఈ దినాల్లో అందరూ బిజీనే కదా. ఎవరు బిజీగా లేరు చెప్పండి? పిల్లల దగ్గర నుండి వాళ్ళకి హోంవర్క్లు బిజీ, పెద్దవాళ్ళకి చెప్పండి పొలాలకు నీళ్లు పెట్టే బిజీ, ప్రతిరోజు బిజీనే. ప్రభు ఉన్నాడా? ప్రియులరా, ఎన్ని ఉపద్రవాలన్నా రానియండి, ఎన్ని శ్రమలన్నా రానియండి, మనం ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు కలిగినానో, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు కలిగినానో, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు దూరం చేయగలడు నిన్ను ప్రభు నుండి? ఆ కష్టం వచ్చిందమ్మా, లేకపోతే మా ఆయన అన్నాడమ్మా అందుకని మానేశానమ్మా, అది కేవలం సాకే. అది ఎవరు నిన్ను దూరం చేయగలరు ప్రభు నుండి? నీ అంతటి నువ్వు దూరం అయిపోతే తప్ప ఎవరు నిన్ను దూరం చేయలేరు. కాదండి మా అల్లుడండి వెళ్ళొద్దన్నాడండి, అట్టండలు ఎందుకు చేసి తెప్పించుకుంది ఇంట్లోకి? అతడెవరు వెళ్ళొద్దంటాకి? భక్తి నీది, నీ ప్రేమ ప్రభు మీద ఉండాలి. హింస రాని, కానీ మనం మాత్రం ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండాలి. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఉన్నవైనా రాబోవునవైనా, అది ఏదైనా కావచ్చు, ఏది దేవుని ప్రేమ నుండి మనలను, హల్లెలూయా, 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 హల్లెలూయా. అసలు రంగు బయటపడే రోజుల్లో మనం ఉన్నాం. ప్రభువుని విడిచిపెట్టేస్తారా, లేకపోతే చెదిరిపోయినా కానీ ప్రభువుని గట్టిగా పట్టుకుంటారా అనేది మీరు ఎంతగా ప్రభు మీద మీ జీవితాన్ని కట్టుకున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 42వ కీర్తనలు అనుకుంటా కదా, ఆ మాట అంటాడు ఏమని, చదవండి. 40వ కీర్తన 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చూసారా, దేవుని నమ్మితే, నువ్వు నిజంగా రక్షణ పొందితే నీవు గుంటలో నుండి పైకెక్కుతావు. నీ అడుగులు ఎలా ఉంటాయి తెలుసా? క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడతాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈవిడండి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మానేస్తుందో తెలియదు.
ఈ మనిషి అండి ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఉన్నాడో తెలియదు. కొద్దిమంది వస్తాడు కానీ చివరి దాకా ఉంటాడో లేదు చెప్పలేమండి నమ్మకాలు. ఆయన ఇష్టం. గుబుళ్ళు చివరి దాకా ఉండలేవు మీటింగ్లో, చెప్పండి. నిన్ను కౌంట్లో జనాభా లెక్కల్లో దేవుడు ఉంచాడు కదా. చచ్చిపోయిన రోజే పంచాయతీకి చెప్తే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. నీకు వచ్చేవన్నీ కట్ అయిపోతాయి, క్షణాల మీద అన్నీ కట్ అవుతాయి. దేవుడు నిన్ను జనాభా లెక్కల్లో సజీవునికి ఉంచాడు కదా. స్థిరంగా దేవుని వెంబడించలేవా? చెదిరిపోయారు వీళ్ళు. ప్రాణభీతి ఉందా అంటే ఉంది, కానీ ప్రభువుని విడిచిపెట్టే అంత ఏమీ లేదు. దేవుని స్తోత్రం. సువార్త వాక్యమును ప్రకటించు. చూసారా, ఇక్కడ లేదు. యెరూషలేములో హింస కలిగింది, యెరూషలేములో వాక్యం చెప్పనివ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్తాం? పక్కూరు వెళ్తాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో నేను మీకు వాగ్దానం చేసిన ఆత్మను పంపుతాను, మీరు అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళకండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతారో అప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, గలిలయలోను, బూది గంతముల వరకు నాకు. వీళ్ళు ఎక్కడే కూర్చున్నారు? ఎక్కడ? యెరూషలేములోనే ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? వీళ్ళని పంపడం కోసం. దేవుని స్తోత్రం. బాబు సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పు బాబు అంటే వెళ్తాడా? నాకు ఇక్కడే బాగుందయ్యా, నేను వెళ్ళనయ్యా, ఇక్కడ సేవ బాగా జరుగుతుందాయనా. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరంలో కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారు అప్పటికే ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి రమ్మన్నా అంట దేవుడు. మన జూలై 2వ తారీఖున 25 సంవత్సరాలు సెలబ్రేషన్ చేశారు, కృతజ్ఞత కూడిక. అప్పటికే మంచి సంఘం అంట, 500 మంది విశ్వాసులు, మంచి పరిచయం జరుగుతుంటే దేవుడు ఇది వదిలిపెట్టి అక్కడికి వెళ్ళమన్నా అంట. ఎట్లా ఉంటుంది ఇది? ఎట్లా ఉంటుంది ఇది? 500 మంది విశ్వాసులను వదిలిపెట్టడం అంటే ఊరికి వస్తారు ఒక విశ్వాసి. 500 మంది అయ్యారంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అయ్యారో, ఎంత ప్రార్థన చేస్తే అయ్యారో, ఎంత ప్రయాసపడితే అయ్యారో. దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ఇదంతా వదిలిపెట్టి అక్కడికి వెళ్ళమన్నా అంట. జీర్ణించుకోవడం, అంగీకరించడం, ఒప్పుకోవడం కష్టమైందంట, చాలా కష్టమైందంట. అయినా కానీ పాస్టమ్ గారికి చెప్పి, అమ్మ దేవుడు మన అక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇది వదిలిపెట్టేయమన్నాడు, పద అన్నాడు. ఆమె కూడా మౌనంగా వచ్చేసిందట. మరి ఇప్పుడు దేవుడు వేల మందిని, ఎన్నో వేల మంది అక్కడ మందిరానికి వెళ్తున్నారు. ప్రభు వాగ్దానాలు నమ్మదగినవి. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు అంటాడు కదా. మీరు చదవండి ఆ మాట, హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది ఆ మాట. మనం ఏం చదివానా? రోమాపత్రిక అని చదివింది బైబిల్ స్టడీలో. హల్లెలూయా, స్తోత్రం. చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు. ఎవరు మనం ఆరాధించేది? హీ ఈజ్ ఫెయిత్ఫుల్. 117వ కీర్తనలో మనం చదువుతాం, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ప్రియులరా, దేవుడు నమ్మదగినవాడు. నువ్వు దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి పోగలవు? ఎక్కడికి వెళ్తా? ఎక్కడ బాగుంటుంది? ఇంకా
ఎక్కడ బాగుంటుంది అనుకున్నావు? వాళ్ళు సమరయ వెళ్ళారు, ఇంకో పట్టణానికి వెళ్ళారు, కానీ ప్రభువుని మోసుకుని వెళ్ళారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ చేతుల్లో ఉన్న బైబిల్ తగలబెట్టేశారేమో, కానీ గుండెల్లో ప్రభువుని నింపుకుని వెళ్ళారు. గుండెలంటే వాక్యాన్ని నింపుకుని వెళ్ళారు. కాబట్టి వాళ్ళు వెళుతున్న బట్టి మీరు చదివితే అక్కడ ఆ సమరయ పట్టణం అంతా మిగులు సంతోషించారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ భక్తుడా, క్రీస్తు భక్తుడా, ఏ భయంబు లేకుండా సాగిపోవయా. ఓ భక్తుడా, క్రీస్తు భక్తుడా, ఏ భయంబు లేకుండా సాగిపోవయా. కాలమంతా తీరిపోయెనో, యేసు కాలమదిగో ఎదురేగెనో. కాలమంతా తీరిపోయెనో, యేసు కాలమదిగో ఎదురేగెనో. ఓ భక్తుడా, క్రీస్తు భక్తుడా, ఏ భయంబు లేకుండా సాగిపోవయం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దేవుని వెంబడించే వారికి శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, కరువులు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, మనుషులందరూ మీకు విరోధులైపోతారు అని చాలా స్పష్టంగా చెబుతుంది. యోహాను సువార్త 16:33 మీరు చదివితే, లోకంలో మీకు శ్రమ కలుగునని యేసు ప్రభు చెప్పాడు. అర్థమవుతుందా? మీరు నన్ను నమ్ముకోవటం వలన ధనవంతులైపోతారు, మీరు నన్ను నమ్ముకోవటం వలన భాగ్యవంతులైపోతారు అని లేదు, కానీ శ్రమలు మాత్రం వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తినరా మీరు? మేము పెడితే, మీరు పెడితే మేము తింటున్నాంగా. ఇదొక శ్రమ. ఎన్ని శ్రమలు అంటే ఎన్నో శ్రమలు. వాళ్ళకి సమాధానం చెప్పలేము, చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి చాలా చులకనగా తేలిగ్గా ఉంటుంది. కక్కలేక మింగలేక తోసి పారేయలేం, తీసి పక్కన పెట్టలేం, అట్టాని సర్దుకుపోయి తిరిగేయలేం. రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ప్రభువు నమ్ముకుంటే చాలు, నీ ఇంటి వాళ్ళే నీకు శత్రువులు అయిపోతారు. అరే, సాధు సుందర్ సింగ్ అంట చంపేటాకు చూశారంట వాళ్ళ తల్లిదండ్రులు. వీడి మూలంగా మా పరువు పోతుందని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెదిరిపోమా, బెదిరిపోమా, బెదిరిపోతాం, కానీ ప్రభువుని మాత్రం పక్కన పెట్టాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెదరాల్సిన అయితే ప్రాణం తీస్తారు, అంతకుమించి ఏమి చేయలేరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనురెప్ప పాటలో మనం చెప్పండి, ఆయన రూపంలాగా మారిపోయి ఆయనతో కూడా కూర్చుంటాం. దేవుని స్తోత్రం. హతసాక్షుల మరణం అంటే ఇంకా గొప్పదంట. ప్రభువే లేచి స్వాగతం పలుకుతా అంట. హతసాక్షులు అంటే స్పెషల్ హానర్, ప్రభు కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు. స్తోత్రం. బైబిల్లో రాయబడిందిగా, స్టెఫన్ చనిపోతా చూశాడు, పరలోకం తెరవబడి సింహాసనం మందు కూర్చున్నటువంటి ప్రభు లేచి నిలబట్ట చూశాడంట. అంటే ఏంటి? సిద్ధమైపోయాడు ప్రభువారు. ఎవరి కోసం? స్టెఫన్ వస్తున్నాడని. దేనికోసం కదా? మన వాళ్ళు చూడండి, ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే పిల్లలందరినీ రోడ్డు మీద నించోబెట్టి పువ్వులు పట్టుకొని మని ఏమంటారు, ఇక స్వాగతం పాటేటి, దొరగారు స్వాగతం ముఖ్యమంత్రి గారు రండి అని. అంతకంటే గ్రాండ్ వెల్కమ్ జరుగుద్దంట అక్కడ. ప్రభు కొరకు ప్రాణాలు పెట్టిన వాళ్ళు. స్తోత్రం. ప్రభువుని పక్కన పెట్టి ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఏముండదు, ఏమీ లేదు, పిరికోడాడు, వాడు నరకంలో ఉంటాడు. అర్థమవుతుంది? ప్రభువుని పక్కన పెట్టి ప్రాణం పెట్టాడంటే అర్థం ఏంటి? నువ్వు ప్రభుతో ఉన్నా, ప్రభువు లేకున్నా ప్రాణం పోవడం మాత్రం ఖాయం. ప్రభువుని పక్కన పెట్టి ప్రాణం పెట్టావంటే ఒకరోజు ప్రభువు నిన్నేం చేస్తాడో తెలుసా? నరకంలో పడేస్తాడు. ఎందుకని?
పిరికివారు ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, రెండవ మరణం అగ్నిగుండంలో ఉండేది వాళ్ళే. ఊరకే బెదిరిపోమాహండి. మన ప్రభు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదరము బెదరము, అదరము బెదరము అరికి మేము వెరవము, అన్న యేసు సన్నిధిలో లేదిక భయము, అన్న యేసు సన్నిధిలో లేదిక భయము. ఓ సోదరా, ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నిదురమాను మగత వీడు, కన్ను విప్పి కలియ చూడు చూడు. బెదిరిపోవసలా. మీకు తెలుసుగా చిన్నప్పుడు నోకలు ఇస్తే, పెద్ద పులు వస్తే ఏం చేశా, ఓరే పెద్ద పులు దాకా ఏంట్రా నాయన అని మన వాళ్ళు ఆట ఉండేది. మాటలు మాత్రం మనం చెప్తే ఏం చెప్తాం, ప్రభా నీకోసం చచ్చిపోతా కానీ నిన్ను ఎరగదని చెప్తాను నేను అన్నాడు పేతురు. అసలు ఓరే నాయన కోడి కూయక మునుపు ముమ్మారు నేను ఎరగనని నా గురించి నువ్వు. ఒరే చిన్న చలి కాసుకునే పిల్ల దగ్గర చెప్పేశాడండి. చలి కాసుకుంటుంది ఆ పిల్ల, నువ్వు ఆయనతో ఉన్నట్టుండవు కదా. నేను కాదు, వేరే ఎవరైనా చూసిండదు, నేను కాదు, ఏం కాదు. ఎంత బెదిరిపోయాడో. అదరము బెదరము, బెదిరిపోకూడదా? బెదిరిపోయేవాడు క్రైస్తవుడు కాదు. అదిగో ఈ రాత్రి వేసేస్తున్నారంటే చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ అనుకోండి, ఇంకా ఇక్కడే కొద్దిమంది. ఓరిందా ఆయన అంత భయపడాల్సిన పనేమి లేదు. అరే రాజకీయ నాయకులు అండి చెలరేగిపోయి మాట్లాడేసుకుంటున్నారు. ఏం పొందుకుంటారు వాళ్ళు? ఏముంది వాళ్ళ ప్రాణాలకి ఇన్సూరెన్స్, వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఏముంది? గుడివాళ్ళే వాళ్ళంతా అలరలర జరిగిందంట. ఏంటి వాళ్ళ ధైర్యం? ఏం లేదు. కానీ మన ధైర్యం ప్రభువే. స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని అడగాలి, ప్రభు ఒకవేళ నేనేమన్నా వదిలేస్తాం కానీ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టొద్దయ్యా. నన్ను గట్టిగా పేతురుని వదిలిపెట్టాడు దేవుడు. అరే ఒక్క చూపు చూశాడంటండి సిలువ మోసుకుంటూ వెళ్తా. బైబిల్లో రాయబడింది, ఇక సంతాపమే సంతాపం. ఆ చూపులోనే మొత్తం మెసేజ్ వచ్చేసింది అంతా పేతురికి. మనకి ఎంత ప్రసంగం చేసినా మెసేజ్ రాదు, ప్రార్థన రాదు కదా. ప్రార్థన చేసుకోమ్మా, ఇంకేం ప్రార్థన, తలకాయ లోపల పెట్టేసి అయిందా, మూతి తుడుచుకుని సొల్లు గారుతుందిగా నిద్రపోతే అది తుడుచుకుని నీకు పోవటమే ఇక. అరే ఒక్క చూపు చూశాండి యేసు ప్రభు, చూడంగానే అంట ఇక మొత్తం అర్థమైపోయింది. చేసిన తప్పులంతా 3 సార్లు ఎట్టా బెదిరిపోయాడో అదంతా అర్థమైపోయి ఇక ఏడవడం మొదలెట్టాడు చిన్నపిల్లవాళ్ళలాగా. పశ్చాత్తాపడ్డాడు పేతురు. అందుకని చెప్పుడు దేవుడు వాడుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వేల మందికి దీవెనకరంగా నిలబడ్డాడు. చివరికి చంపేస్తామంటే చంపేయి, కానీ నేను మాత్రం ప్రభువుని సరే సిలువేసేయండి రా అన్నారు. సిలువు కాదు బాబు, యేసు ప్రభు అంత గొప్పవాడిని నేను కాదు. నన్ను తలక్రిందులుగా యేసు ప్రభుని ఇట్ట వేశారు, నన్ను మాత్రం తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి సిలువేయమని సిలువలో చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడు. కానీ ప్రభువుని మనం అలా తయారవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ శక్తి మీరు పొందాలంటే పరిశుద్ధాత్మని మీరు పొందాలి. ఈ ధైర్యం మీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు. మీ అంతటి మీరే ధైర్యాన్ని పొందుకోలేరు. మాటలు చెప్పినంతసేపు, ప్రసంగం విన్నంతసేపు చెప్పండి ఏమనిపిస్తుంది? ఇక ఏం సమస్య లేదనిపిస్తుంది. మళ్ళీ బయటికి వెళ్ళంగానే పేతులేక అంటాం ఇక అంతే. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న పేతురు చెప్పండి బెదిరిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచారంట, అందరి ముందు నిలబెట్టారంట. ఏంటి
ఏంటి ఏంటంటే చెప్తారంట, ఈ నామమును బట్టి బోధించడానికి వీలు లేదు. నువ్వెవడో చెప్తాకే? మేము విన్న వాటిని కన్న వాటిని, దేవుని మాట వింటాం ముఖ్యమా, మీ మాట వింటాం ముఖ్యమా? మీరే చెప్పండి. చెప్పొద్దంట, కుదరదు, మేము ఇదే చెప్తాం. చెప్పండి. మీరు బయటికి వెళ్ళారంట, బయటికి వెళ్ళి మళ్ళీ మొదలెట్టారంట, యేసు నామమున తప్ప వేరొక నామమున రక్షణ లేదు. వీళ్ళు ఏం చెప్పారు? గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపారు పేతురు యోహానులు ఇద్దరికే. లెక్క చేశారా? చిన్న పిల్ల దగ్గర బెదిరిపోయినాడు. చెప్పండి, ఇప్పుడు పెద్దల ముందు కూడా ధైర్యంగా నిలబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. అది పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడు. ఆమె మనము ప్రభువును పట్టుకుని బ్రతకాలి. హల్లెలూయా. ప్రభువును కలిగి అడుగులు ముందుకేయాలి. మన ప్రతి అడుగులో ప్రభు ఉండాలి. మన ప్రతి నిర్ణయంలో ప్రభు ఉండాలి. మన ప్రతి మాటలో ప్రభు ఉండాలి. మన మన జీవితమే సువార్త ప్రకటనగా ఉండాలి. దేవుని స్తోత్రం. హింస లేదా, శ్రమ లేదా, అయోమయ పరిస్థితులు లేవా? అవన్నీ ఉన్నాయి, కానీ వాటికి మించిన ప్రభు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లో నుండి విడిపించేవాడు, శ్రమను మేలుగా మలచేవాడు, శ్రమను ఆశీర్వాదంగా తిప్పేవాడు ఉన్నాడు మనతో. దేవుని స్తోత్రం. అక్కడ హింస వచ్చింది, తద్వారా సమరయలో సంఘం కట్టబడింది, తద్వారా యోదయలో సంఘం కట్టబడింది, తద్వారా గలిలయలో సంఘం కట్టబడింది. ఊరోరా ప్రభు మాటలు ప్రకటించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానికి మైండ్ చెడిపోయి ఉంటుంది అంతే. అర్థమవుతుందా? సాతానికి మైండ్ అంటే చెడిపోద్ది తెలుసా? వాడి ప్లాన్ ఒకటైతే వాడికి మించిన ప్లాన్లో ప్రభు తీసుకొస్తాడు దాన్ని. హల్లెలూయా. ఈ హింసతో చెప్పండి, ఇక అందరూ చెప్పండి మొలక తీసుకుని ఇంట్లో పడుకుంటారు. ఇక బయటికి ఎవడో రాడు అనుకున్నాడు. కానీ సాతాను ఏదంటారు, మైండ్ బ్లాక్ అయ్యేటట్టు చెప్పండి, వీళ్ళందరూ ఇంకో ఊర్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు, ఇంకొక ఊర్లో సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ ఉంటే యెరూషలేములోనే సువార్త. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క ఊరు చెదిరిపోయారు. ఊరూరా సువార్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెదిరిపోయావా? బెదిరిపోయావా? కలవరపడుతున్నావా? ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభువుని విడిచిపెట్ట మాకు. విజయం నీదే. నిన్ను బట్టి అనేక మంది దీవించబడతారు. నిన్ను బట్టి అనేక మంది ప్రభు నద్దుకు వస్తారు. నిన్ను బట్టి అనేకులకు సంతోషం కలుగుతుంది. అబ్బా, ఆ వచనం చదువునానా? 11వ వచనమా? ఇంకా పైన 8వ వచనం అనుకోండి, చదువు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగేను. మిగుల సంతోషం అనండి. మిగుల సంతోషం అంటే, మిగుల అంటే మోర్ హ్యాపీనెస్, మోర్ జాయ్ కదా. మోర్ పవర్ అనే పాట ఉండదుగా. మోర్ పవర్, మోర్ హ్యాపీనెస్, మిగుల సంతోషం అంట. ఏ పట్టణంలో? సమరయ పట్టణంలో. ఎందుకు జరిగింది తెలుసా? ఈ చెదిరిపోయిన వాళ్ళలో ఫిలిప్ అని ఆయన చెదిరిపోయి సమరయ పట్టణానికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళాడు అంతే. అక్కడ దేవుని కార్యాలు జరగడం మొదలెట్టాయి. ఎట్లా జరుగుతున్నాయి? సువార్త ప్రకటించడాన్ని బట్టి. దేవుని స్తోత్రం. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏంటందమ్మా, మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, కనబడిన వాళ్ళ దగ్గర ఓ ముక్కు సీతున్నారండి. కొద్దిమంది ఊరకే సీతారు, ఎప్పటికి సీదుడే. యేసు రక్తమే 3 సంవత్సరాలు జలుబు రాకుండా పెట్టారంట అయ్యగారు ఇవాళ. అట్టా పెట్టాలి మీకు. కొద్దిమంది ఎవరి దగ్గరికి కనబడితే వాళ్ళ దగ్గర ఓ సీదుడే. ఎక్కడ లేని దుఃఖం, ఎక్కడ లేని కష్టాలు మనకే వచ్చినాయి అన్నట్టుగా. ఎందుకంతా? ఎందుకంతా చెప్పండి? ఎందుకంతా? కష్టాల గురించి చెప్తున్నారా, సువార్త ప్రకటిస్తున్నారా? మాట్లాడలేదండి మీరు. మనం ఏం చేయాలి? ప్రతి సందర్భంలో సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
సంతోషం కలిగిందా? కృతజ్ఞతా కూటం సువార్త. దుఃఖం కలిగిందా? కృతజ్ఞతా కూటం సువార్త. అర్థమవుతుందా? ఒక్క సబ్జెక్టులో 1 మార్క్ వచ్చిందంట. మనం చెప్పాక మీకు నేను 10th క్లాసులో. మిగతా అన్నింటిలో 0 వచ్చిందంట ఆడికి. అన్ని సబ్జెక్టులో 0 వచ్చినాయి. ఒక్క సబ్జెక్టులో 1 వచ్చిందంట. అందరూ ఎగతాళి చేస్తున్నారంట అండి. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి కేక్ కట్ చేపించి, ఒరే ఇవాళ తప్పితే తప్పావు, రేపు బాగుపడతావు, కంగారేం పడమాక అన్నారంట. కేక్ కటింగ్ ఎప్పుడు చేస్తాం మనం? చేయొచ్చు అప్పుడు కూడా. నిశ్చయంగా వాళ్ళు చేసిన పని మంచిది. అర్థమవుతుందా? ఖచ్చితంగా వాడు ప్రయోజకుడు అవుతాడు. వాడు ఒకరోజు చెప్తాడు ఖచ్చితంగా సాక్ష్యం, ఇదిగో ఆ రోజు మా అమ్మ నాన్నే గనక నన్ను గనక ఒక మాట ధైర్యం చెప్పకపోయి ఉంటే ఏమైపోతారో. ప్రియులరా, మనం ప్రతి సందర్భంలో సువార్త ప్రకటించాలి. మూలుగుతూ కూర్చో, అసలు పక్కన వచ్చిన వాళ్ళందరికీ సువార్త ప్రకటించు. అసలు వాళ్ళకి మైండ్ చెడిపోద్దప్పుడు. కొద్దిమందికి అసలు మీ బావమ్మ ఎంత మంచోడదమ్మా, ఇక వాళ్ళు చెప్ప నువ్వు చెప్ప, వాళ్ళు చెప్ప, సీది 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 ఏంటి పలకరింపు అంట. వత్త 4 చెడిపోయింది మైసూరు పాకులు. అవి అసలు కొరిగితే పళ్ళు ఊడిపోవాలి, కానీ అది మొక్క తెగదు. అది అట్లాంటివి తేవాలండి స్వీట్లు. ఏసు రక్తమే. అవన్నీ మనం వెళ్ళినప్పుడు పెడతారు, వాళ్ళు తినలేక. అమ్మ వచ్చాడు పాప అయ్యగారు, ఒక మైసూరు పాకుని కొంచెం బూందీ పలుకులు తెచ్చిపెట్టమ్మా మాకు పరీక్షకై. ఏంటి చెప్పండి ఇదంతా? వచ్చిన వాళ్ళకల్లా సువార్త చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టు సరికైతే నిజంగా మీ మీద ప్రేమ ఉంటే కూర్చుని దేవుని మాటలు వింటాడు. ఓటు సరికైతే ఇంకెప్పుడు మీ దగ్గరికి రాడు. హల్లెలూయా. చెదిరిపోయారంట. ఏం చేస్తున్నారంట? సువార్త వాక్యమును నోటి నిండా ఏముంది చెప్పండి? గుండెల నిండా ఏముంది చెప్పండి? మనకేముంది చెప్పండి? చెత్త మాటలుగా, వేస్ట్ మాటలు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, కూర్చుని కాలక్షేపం ఎవరు చెప్తారా? కానీ పోనీ నెక్స్ట్ తోసేయటమే. ఒకరి తర్వాత ఒకరు కూర్చోబెట్టి, అమ్మ మీ దేవురు, ఈ చీర ఎక్కడ కొందావు, ఎంత అయింది, ఏంటి ఫ్యాన్సీనా లేకపోతే ఏంటిది అడుగుద్దా డాక్టర్ అమ్మ? ఎప్పుడు నడుతుంది చూసారా? అడిగితే డాక్టర్ అమ్మ కాదు, తెంగరమ్మే. ఎందుకు అడగరు? వాళ్ళ సమయం చాలా విలువైంది. ఇంకో మాటలు చెప్పాలంటే నిమిషానికి 1,00,000 రూపాయలు సంపాదించగలరు. అంత విలువైంది వాళ్ళ సమయం. మరి మన సమయం ఇంకా విలువైంది అంటలే మీరు, ఇంకా విలువైంది. ఒక మాట చెప్తే ప్రజలు రక్షణ పొందుతారు. ఒక మాట చెప్తే ప్రజలు విడుదల పొందుతారు. ఒక మాట చెప్తే ప్రజలకు దుఃఖం పోయి సంతోషం కలుగుతుంది. దెయ్యాల శక్తుల నుండి విడుదల పొంది చెప్పండి దేవుని కృపలో ఆనందించే అవకాశం దొరుకుతుంది. మీ నోట దేవుని మాటలు ఉండాలి. స్తోత్రం. మీ గుండెల నిండా దుఃఖమే ఉండొచ్చు. నా అన్న వాళ్ళు ఎవరు మీ చుట్టూ చెదిరిపోయారంటే ఎంతమంది ఉంటారు అక్కడ? ఒక్కడే వెళ్ళుంటాడు, ఒక్కడే ఒంటరిగా పోయి ఉంటాడు అక్కడికి. కానీ ఏం పట్టుకెళ్తున్నాడు? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుతో టీవీగాను పోవాలొద్దా? ఊరకే టీవీ అంటమే మనం ఇక్కడ. ఏమీ లేదు, బిక్కుమంట వెళ్ళటం, బిక్కుమంట రావడం. తెలుసా మీకు? అనునాదం అనే వర్డ్ ఉంటుంది, ఇంగ్లీష్ వర్డ్ నేను మర్చిపోయా. ఫ్రీక్వెన్సీ అంట. సైనికుల్ని బ్రిడ్జిల మీద దాన్ని ఏమంటారు, మార్చ్ చేయనివారు. లెఫ్ట్ రైట్ బ్రిడ్జిల మీద చేయనివారు. ఎందుకని? వాళ్ళు చేసే లెఫ్ట్ రైట్ కంటే బ్రిడ్జిలు కూలిపోతాయి అంట. అంత ప్రకంపనలు వస్తాయి అంట. అనునాదం అనే పదం అంటారు. మీరు బయట బ్యాండ్ మేళ మోగుతుంటే ఇంట్లో కంచాలు మోగుతాయి. అది ఫ్రీక్వెన్సీ, సేమ్ ఫ్రీక్వెన్సీ అనమాట. అర్థం? సైన్స్, ఇది సైన్స్. క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? సైనికుల్లాగా వెళ్ళాలి. స్తోత్రం. యుద్ధ వీరుల్లాగా వెళ్ళాలి మనం, వాక్యంతో నింపబడి యేసయ్యను పట్టుకొని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు తెచ్చేది సువార్త అంటే వారికి మేలు చేసే వార్త, మంచి చేసే వార్త, శుభకరమైన వార్త. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు.
ధైర్యంగా చెప్పడం మొదలెట్టారు. పట్టణం అంతా చెప్పండి సంతోషం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకం మారిపోదా? చెప్పండి మారుతుందా మారదా? సమాజమే మారిపోదా? ప్రభు లేని వారంతా ప్రభుని నమ్మితే నిశ్చయంగా నమ్మే రోజులు రాబోతున్నాయి. మనం ప్రభువుని పట్టుకుని పరుగులు తీయాలి. స్తోత్రం. ఒక మాట అన్నారు నలిగి బెదిరి, నువ్వేం చేస్తావు? నువ్వేం సైనికుడు? అసలు సైనికుల వలె కథన రంగంలో కాలు దువ్వాలి. ప్రభు కొరకు పరుగులు తీయాలి. స్తోత్రం. హల్లెలూయా. అలిగే వాళ్ళు దేవుని పని ఏం చేయలేరు. శ్రమ వచ్చిందని మూలిగే వాళ్ళు దేవుని పని చేయలేరు. శ్రమ రాని అయినా కానీ నేను ప్రభు కొరకు పరుగులు తీస్తా అనేవాళ్ళు ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభు వారిని బట్టి మహిమ పొందుతాడు. ప్రభువుకు వారిని బట్టి ఆనందం కలుగుతుంది. అటువారిగా మనం మారాలి. ఆమేన్. ఇవి శ్రమలు కాదు మనం పడేవి. అర్థమవుతుందా? ఇప్పుడు ఊడుపు చేలో ఉండవు, ఏలు ఒండ్రు పోసుకుంది, అది ఎవరిని బట్టి శ్రమ? ప్రభువా నాకు ఎన్ని శ్రమలు వచ్చింది నాయన. అసలు కాలు ఒండ్రు పోసుకుని అది ఎవరికోసం? ప్రభు కోసం శ్రమలు అయ్యి, మన కోసం శ్రమలు అయ్యి తప్పదు మరి తిప్పలో. అయినా కానీ నీతిగా నియమంగా మనం ప్రభుని వెంబడించడం ప్రారంభిస్తే నువ్వు ఊడుపు చేలో దిగితే ఆశీర్వాదం. హల్లెలూయా. ఒక్కొక్క మొక్క వేస్తూ ఎన్ని మాటలు చెప్పొచ్చు? దేవుని మాటలు చెప్పండి. ఎన్నన్నా చెప్తాం మనం. ప్రభు దగ్గరికి వచ్చేసరికి సిగ్గొచ్చేస్తుంది అంతే. సిగ్గొచ్చి ఏమనుకుంటాడో, నా పక్క నీకు వంగుంటుందో వంగోదు రేపటి నుంచి. వంగపోతే ఏమవుద్ది? ఏమవుదా? ఎక్కడికైనా తిరిగి మళ్ళీ రావాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెదరిపోయారంట, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అట్టి గొప్ప కృప ప్రభు మనకు దయచేయునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని పొంది శ్రమలలో కూడా ప్రభువుని పట్టుకొని ప్రభు కొరకు జీవించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం.